చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్. నో కలర్, నో కెమికల్స్. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్తే అండి. నమస్తే అమ్మ. మామూలుగా భగవంతుడు అంటుంటాము. ఏ పని చేసినా భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడే మనం నడిపిస్తున్నాడు, భగవంతుడే అన్ని సకలం సృష్టి అన్నిటికీ ఆధారమే భగవంతుడు, మూలం భగవంతుడు అంటాం. అసలు ఏంటి భగవంతుడికి మనకున్న సంబంధం ఏంటి? అసలు ఎలా మొదలైంది ఆ సంబంధం అనేది? భగవంతుడికి భక్తుడికి అనేటటువంటి సంబంధాలు మనకి ఎన్నో ఇతిహాసాలు, పురాణాలు, మనకి ఎన్నో చరిత్రల్లో మనుష్యుడికి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధాన్ని చాలా గొప్పగా చెప్పారు. భగవంతుడు అన్న శబ్దానికి అర్థం మనలో ఉన్నటువంటి యొక్క చైతన్యమునకే భగవంతుడు అనేటటువంటిది ఒక అర్థంగా చెప్తారు మనకి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ అని మనకి ఒక శ్లోకం ఉన్నది. దీని మీనింగ్ ఏమిటి, అర్థం ఏమిటి అంటే మన దేహమే దేవాలయము అని అన్నమాట. జీవుడు అనేటటువంటి ఈ యొక్క పదార్థమునకే దేవుడు అనేటటువంటిది పేరు. జీవో దేవ సనాతన అన్నాడు అన్నమాట. జీవుడే లోపల ఉన్నటువంటి వాడు దేవుడు. అందుకే మీరు చూడండి, మీరు ఏ భావనతో చూస్తే భగవంతుడు మనకు ఆ భావనతో కనబడతాడు. ఉదాహరణకు ఒక మంచి మూడ్తో కనుక మీరు వెళ్ళి దేవాలయ దర్శనం చేశారనుకోండి, ఇవాళ ఎందుకనో నాకు పరమశివుడు నన్ను చూశాడు అన్న అభిప్రాయం కలిగింది అనే ఒక ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం అన్నమాట. అవును, కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందువలన అలా పొందుతారు అని అంటే, ఆ రోజు మనం చూసినటువంటి యొక్క భావన అంత గొప్పగా ఉన్నది అని అర్థం. మరి ఆయనలో ఏదైనా మార్పు ఉన్నదా? లేదు, ఆయన అలాగే ఉన్నారు. మనం మన యొక్క భావనల్ని చక్కగా ఆనందంగా చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఆనందకరమైనటువంటి రూపం మనకు అక్కడ కనపడేది. అలాగే ఒక్కొక్కసారి చూడండి, మీరు ఏదో ఒక డిప్రెషన్లో మనం కూడా కొన్నిసార్లు దేవాలయానికి వెళతాం. వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుందంటే, అందరూ భగవంతుడు అంటున్నారు కానీ ఒక్కొక్కసారి నాకు కూడా నమ్మకం కలగదు. ఎక్కడున్నాడో దేవుడు, ఏం చేస్తున్నాడో దేవుడు, నా యందు ఎందుకు దయ ఉండదు అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఇక్కడ మనం ఉదాహరణకి మనం గమనిస్తే ఎన్నో సందర్భాలు దేవతా సంబంధమైన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదుర్కొన్నారండి. దానికి మన ప్రత్యక్ష ఉదాహరణ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, శ్రీకృష్ణ పరమాత్మ పాండవులతోనే ఉన్నారు భారతం అంతా. మరి పాండవులు కష్టం రాలేదా వాళ్ళకి? వచ్చింది. పరిపూర్ణమైన కష్టమంతా ఎవరు ఎదుర్కొన్నారండి? పాండవులే ఎదుర్కొన్నారు. మరి సుఖమైనటువంటి భోగములన్నీ ఎవరు అనుభవించారండి? కౌరవులు అనుభవించారు. పరమాత్మ ఎక్కడున్నారండి? మధ్యలోనే ఉన్నారండి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పరమాత్మ ఉంటే ఇవన్నీ ఉండవు అని కానీ, పరమాత్మ లేకపోతే ఇవన్నీ ఉంటాయి అని కానీ మనకి కాదు. లిఖితమైనటువంటి యొక్క పూర్వకమైనటువంటి మన జీవితం ఏదైతే నిర్ణయించబడిందో, పాపపుణ్యముల యొక్క విధానాన్ని బట్టి, మన ఎల్ఐసి కట్టడాన్ని బట్టి మనకి మెచ్యూరిటీ ఎలా వస్తుందో, మనం చేసినటువంటి పాపపుణ్యములు అనేటటువంటి యొక్క విభాగాన్ని బట్టి మన జీవితం ఒకటి అనేటటువంటిది నిర్ణయింపబడిపోతుంది. అది నిర్ణయింపబడిపోయినటువంటి తర్వాత అందులో మనకి మార్పులు ఏమీ రావు. మరి నువ్వేం చేస్తావు? ఏది మనకు మారనప్పుడు మనం ఎందుకు మారాలి అనేటటువంటి ప్రశ్న కలిగినప్పుడు, కనీసం నువ్వు దాని నుంచి ఒడ్డున పడడానికి తగినటువంటి యొక్క శక్తిని నువ్వు తయారు చేసుకోవాలంటే నువ్వు మారాలి. ఎలా మారాలి? భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. నీ అంతటి నువ్వే పట్టుకోవాలి. పట్టుకుంటేనే ఆ భగవంతుడు ఒక్కొక్కసారి దొరుకుతాడు, ఒక్కొక్కసారి దొరకడు. దీన్నే మన పెద్దలు ఏం చెప్తారు అంటే, రెండు రకాలుగా చెప్తారండి. దీన్ని మర్కట నీతి అనే మాటతో చెప్తారు, రెండవది మార్జాల నీతి అనేటటువంటి మాటతో చెప్తారు. మర్కట నీతి అంటే కోతి తన పిల్లల్ని మీరు గమనించండి, అది ఎప్పుడూ అది పట్టుకోదండి దాని పిల్లల్ని. అది ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి వెళ్ళిపోతుంటే పిల్లలే కోతిని పట్టుకొని ఉంటాయి గట్టిగా. అంతేగాని తనెప్పుడు కౌగిలించుకొని కూర్చున్నట్టు మనకు కనపడదు.
పిల్లలే తల్లి మీదకి ఎక్కి పట్టుకొని తల్లితో ఆడుకుంటూ ఉంటాయి. అవును. తల్లి రక్షిస్తుంది మాత్రమే, తల్లి పిల్లల్ని పట్టుకోదు. దాన్ని మర్కట నీతి అంట. ఓకే. రెండవ నీతిని ఏమన్నాం? మార్జాల నీతి అన్నాం. మార్జాల నీతి అంటే పిల్లి తన పిల్లల్ని పట్టుకోవడం. పిల్లలు ఎప్పుడు పిల్లిని పట్టుకోవండి. అవి చాలా నిర్లక్ష్యంగా అవి వాటి పని చేసుకుంటూ ఉంటాయి. కానీ పిల్లే జాగ్రత్తగా నోటితో మళ్ళీ కొంచెం కూడా వాటికి ఆ పన్ను యొక్క పదును తగలకుండా పన్నుని జాయింట్ చేసి మధ్యలో పిల్లల్ని పెట్టుకొని పక్కింటికి వెళ్ళిపోతుంది, మీరు చూశారనే అనుమానం వస్తే. ఓకే. మీరు ఎప్పుడైనా గమనించండి, గతంలో పిల్లులు ఉండేవి. ఆ పిల్లికి గనక తన పిల్లల్ని ఈ ఇంటి యజమాని చూశాడు అనిపిస్తే అది రాత్రికి రాత్రే షిఫ్ట్ చేసేస్తుంది. అందుకనే ఎవరైనా 4 చోట్లకి మారారంటే పిల్లల్ని తిప్పినట్టు తిప్పుతున్నావు అనేవారనమాట. అర్థం ఏమిటంటే యజమాని చూశాడు పిల్లల్ని అంటే దానికి ఒక భయం అనమాట. అమ్మో ఇక్కడ డేంజర్ ఉంది, అందుకని వెంటనే మార్చేస్తాయి. అట్లాగే భగవంతుడు మార్జాల నీతి అంటే తనని తానుగా పట్టుకుంటాడనమాట వాడి పూర్వ పుణ్య విశేషం చేత. అప్పుడే అందుకనే మీరు చూడండి, లోకంలో ఈ తీరు మనకు కనపడుతూ ఉంటుంది. నేను ఇన్ని పూజలు చేస్తాను కదా, నేను ఇంత భగవంతుడికి దగ్గరగా ఉంటాను కదా, నిద్రలేస్తే గుళ్ళో అసలు బండలన్నీ తుడిచేది నేనే కదా, నిద్రలేస్తే భగవంతుడికి పూలు కోసిచ్చేది నేనే కదా, నాకు కష్టం ఏంటి? ఊరికనే వచ్చి 2 చేతులు జోడించి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళకి కష్టాలు తీరిపోవడం ఏమిటి అని ఒక ప్రశ్న ఒక ఆవిడ నన్ను అడిగారు. అడిగితే వెంటనే సమాధానం ఏం చెప్పామంటే, దీంట్లో ఉన్నటువంటి నీతుల్లో ఏదో ఒకటి పరమాత్మ అందరి పట్ల ప్రవర్తిస్తారు. ఓహో ఇలా మనం పట్టుకున్నా కూడా ఇంకా పరమాత్మ దగ్గర నుంచి ఫలితం రాలేదంటే దాన్ని మర్కట నీతి అని. ఓహో మన ప్రమేయం ఏం లేదు, మనకు అంతా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతోంది అంటే అది మార్జాల నీతి అని మనకి మన యొక్క పురాణం మనకు తెలియచేస్తున్నది. అందుకని ఈ 2 రీతుల్లో భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. మనం ఎటు పక్కన ఉన్నాం, మనం మర్కట నీతిలో ఉన్నామా మార్జాల నీతిలో ఉన్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ భగవంతుడు మనల్ని పట్టుకోవడము అనేటటువంటిది, మనం భగవంతుడిని పట్టుకోవడం అనేటటువంటిది 2 కూడా వేరు కాదుట. అందుకని 9 భక్తులు అని మనకు చెప్పారు. దాంట్లో ఏమంటారంటే శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 మొత్తం. శ్రవణం అంటే మనందరికీ తెలిసిందే, వినడం మొదలు. కీర్తనం అంటే పాడటం. అలాగే స్మరణం అంటే నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండడం. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఇస్కాన్ సంప్రదాయంలో నిరంతర హరే రామ జపం, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే, నిరంతర జపం ఏదైతే ఉందో అది అసలు కలి దోషములను దగ్గరికి కూడా రానివ్వదు. అది అంత గొప్ప మంత్ర జపం. అది కేవలం వాళ్లే చేయాలని ఏం లేదు, అందరూ ఆచరించవచ్చు. వాళ్ళు మనకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. అట్లా మనకి స్మరణం, పాద సేవనం. ఇప్పుడు ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టు కొంతమంది చూడండి, ఎప్పుడు సమయం ఉన్నా కూడా వాళ్ళ పక్కన ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి చక్కటి సేవ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక మంచి 9 విధములైన భక్తుల్లో అది కూడా ముఖ్యమైనటువంటి. అలాగే అర్చనం, లోపల అర్చన చేసేయడం కూడా ఒక విధమైన భక్తే. అందరూ అర్చనే చేస్తామండి అంటే మరి సేవ ఎవరు చేయాలి? అందుకని అందరూ సేవ చేస్తామంటే అర్చన ఎవరు చేయాలి? అందువల్ల అర్చనం, పాదసేవనం, అర్చనం రెండు విభాగాలు. వందనం, వందనం అంటే ఉదాహరణకు మనం భక్తుల్ని తీసుకోవచ్చు. భక్తుల పని ఏమిటండి? దేవాలయానికి వెళ్తే దండం పెట్టుకోవడమే. అంతకు మించి మనం ఏం చేయగలం చెప్పండి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి పూజ ఎవరు చేయాలి? అర్చక స్వామి చేస్తారు. అక్కడ ఏదైనా క్లీనింగ్ ఉందనుకోండి, తొందరగా అందరు భక్తుల్ని ముట్టుకోనివ్వరు. కొంచెం అక్కడ తెలిసిన వాళ్ళు అని అనుకుంటేనే కొంచెం లోపలికి వచ్చి ఆ గిన్నె తీసుకెళ్ళి నివసిస్తారు. అందువల్ల మనం ఏం చేయగలం అంటే వందనం, అదొక్కటి మాత్రమే 2 చేతులు జోడించి పరమాత్మకి అర్పణం చేయడమే మనం చేయగలం. ఇక ఇంత స్థాయి వచ్చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనం శ్రవణం అయిపోయింది అంటే భగవంతుడు ఏమిటో మనకు తెలిసిపోయాడు, భగవంతుడి యొక్క గుణగణాలు ఏమిటో మనం కీర్తించాము, భగవంతుడి యొక్క పాద సేవనం మనం చేశాం, భగవంతుడి యొక్క నామ జపం మనం చేశాం, భగవంతుడి యొక్క అర్చన మనకి ఏమిటనేటువంటి తెలిసిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత వందనం, ఆయనకి దండం పెట్టడం కూడా అయిపోయిన తర్వాత ఆ స్థాయి ఇంకా ముదిరిపోయి ఇంకొంచెం పైకి వెళ్ళిపోతుందట. మనకి బృందావనంలో గోపికలు ఆ స్థాయికి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయి వాళ్ళు సఖ్యం, భగవంతుడు అనే భావన ఉండదు ఇంక అక్కడ. నేను అన్నం తిన్నాను కాబట్టి కృష్ణుడికి కూడా ఇంత అన్నం పెడదాం, ఇంకా సఖ్యం అనమాట. అదొక స్నేహం దగ్గరికి వచ్చేస్తుంది. అయ్యో నేను స్నానం చేశాను, కృష్ణుడు స్నానం చేయలేదే. మీరు చూడండి కొంతమంది అలా చక్కగా రూపాలు పెట్టుకొని వేడి నీళ్లు పెట్టి స్నానం చేయిస్తుంటారు. అవునా? చిన్న పిల్లలలాగా అలా చక్కగా అదొక చిన్న ఇత్తడి దీంట్లో పెట్టుకొని వేడి నీళ్లు పెట్టించి ఆ వేడి నీళ్లను ఉద్ధరణతో నేను ఎట్లా వేడి నీళ్లు స్నానం చేశానో ఆయన కూడా అట్లా వేడి నీళ్లు స్నానం చేయాలి. ఆయన డ్రెస్ ఆయనకి ప్రిపేర్ చేస్తారు, ఆయన బొట్టు, ఆయనకి ధూపం, ఆయనకి నైవేద్యం. అప్పుడు వీళ్ళు వెళ్ళి కాఫీ పలహారం చేస్తారు. దీన్ని సఖ్యభక్తి అంది శాస్త్రం అన్నమాట. అంటే ఇంకా స్నేహం. ఇప్పుడు నేను అన్నం తింటున్నాను అంటే అయ్యో కృష్ణుడికి అన్నం పెట్టారా, అయ్యో నేను అన్నం తింటున్నాను అంటే అయ్యో వెంకటేశ్వర స్వామికి అన్నం పెట్టారా. ఇప్పటికీ బాబా గారి దగ్గర ఆ స్థితి మనం ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది. మనం అన్నం తింటున్నాము అంటే వెండి పళ్ళెంలో తీసుకుని వెళ్ళి మూత పెట్టి పెడతారు. అది కదులుతుందా కదలదా తర్వాత విషయం, అది వాళ్ళ భక్తికి విడిచిపెట్టండి. వెండి పళ్ళెంలో 2 రోటీలు, ఇంత కూర, ఇంత ఇవి వేసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసి వాటి మీద మూత పెడతారు. నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినను. ఉదాహరణకు మనం మన పిల్లవాడికి ఎట్లా ఏర్పాటు చేస్తామో అట్లా ఏర్పాటు చేస్తాం. పడుకోపోయే ముందర వెండి గ్లాసులో పాలు అక్కడ పెట్టి వచ్చి పడుకుంటారు. ఇటువంటివి ఎన్నో లోకల్లో జరుగుతున్నాయి. దీన్ని సఖ్యభక్తి అంటున్నారు. ఇక చివరికి ఏమైపోయిందంటే ఆత్మనివేదనం. ఇక నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. ఇక్కడ పరమాత్మ ఉన్నాడండి, ఇక్కడ పరమాత్మ లేడండి అనడానికి అవకాశం లేదు. ఇంకా ఆ స్థితికి వెళ్ళిపోయాం. అద్వైతం. ఇంకా 2 ఉన్నాయని చూడట్లేదు. పరమాత్మ ఎక్కడున్నాడు అంటే ఇక్కడే ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ ఎదురుకుండా ఉన్నాడు అంటే ఎదురుకుండా ఉన్నవాడు పరమాత్మ కాదు, నేనే పరమాత్మ. అహమేవ అహం బ్రహ్మాస్మి అనే స్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకని అలా ఒక్కొక్క స్టెప్ ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కి మనం కూడా పరమాత్మలోకి ఐక్యమైపోవడమే. దీన్ని నిర్గుణమైనటువంటి యొక్క ఉపాసన అంటామన్నమాట. ఈ నిర్గుణ ఉపాసన రావడానికి ముందు సగుణ ఉపాసన కావాలి. ఉదాహరణకి అమ్మా నాన్నల దగ్గర నుంచి మన జీవితం మొదలైంది అనుకోండి. మనం నిద్ర లేచి చూడడం మొదలుపెట్టినటువంటి తర్వాత నుంచి మనం మొట్టమొదట అమ్మ అంటాం, తర్వాత నాన్న అంటాం, తర్వాత అన్నయ్య, అక్కయ్య. ఇలా మనం మన బంధాలన్నిటినీ అమ్మ ద్వారా లోకంలోకి తెలుసుకుంటాం. ఈయన నీ మామయ్య, ఈయన మీ అత్తయ్య, ఇలా మనకి చెప్తారు. ఈవిడ మీ అమ్మమ్మ, ఈవిడ మీ తాతయ్య. ఇట్లా మనకు అన్నీ చెప్పిన తర్వాత ఒక 50 పరిచయాలు చెప్పారనుకోండి, మనకు కొన్ని అనుమానాలు వస్తాయి. ఏమిటి ఇంతమంది ఉన్నారేమిటి అనేటటువంటి అనుమానాలు వస్తాయి అన్నమాట. 50 మంది ఉన్నారా నా బంధువులు అని. మనకు కూడా సనాతన ధర్మంలో మన వాళ్ళందరూ విహీనమైనటువంటి ధర్మంలో అంటారు. మనకు ఒక 50 మందిని తల్లి పరిచయం చేస్తే అక్కడ ఉన్నటువంటి విధానాలన్నింటినీ కూడా వీళ్ళు పోల్చుకొని ఎట్లా అయితే మాట్లాడతారో మనకి హిందూ ధర్మంలో కూడా ఇంతమంది దేవతలు ఉంటారేమిటి అనేటటువంటిది మన మతం మీద ఇతర మతాలు వేస్తున్నటువంటి ప్రశ్న. మనకి బంధుత్వం ఎటువంటిదో మనకి దేవతా వర్గం కూడా మనకు అటువంటిది. ఉదాహరణకి ఒకళ్ళకి ఏ పని చేసినా మేనమామ గారికి చెప్పి చేయడం ఒక సంప్రదాయం. అట్లా మనకి ఏదో ఒక దేవతా ఉపాసనని చేయమంటూ ఉంటుంది మన సనాతన ధర్మం. ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి వారు ఇష్టదైవంగా ఉంటారు, శివుడు ఇష్టదైవంగా ఉంటారు, సుబ్రహ్మణ్యుడు ఇష్టదైవంగా ఉంటారు, గణపతి ఇష్టదైవంగా ఉంటారు, ఆంజనేయ స్వామి వారు ఇష్టదైవంగా ఉంటారు. మీరు ఎవరినైనా పట్టుకోండి, అల్టిమేట్ మీరు చేయవలసినటువంటిది నిర్గుణమైనటువంటి ఉపాసన. అక్కడికి వెళ్తేనే దాన్ని మనం పండడం మోక్షం అనేటటువంటి పై మాటలు మాట్లాడతాం. ఇవాళ మనకి కాలక్షేపం మాటలు మోక్షంగా మాట్లాడుతూ ఉంటాం కొంతమంది. ఉదాహరణకి ఇవన్నీ చేయడం మనకి ఏమీ సంప్రదాయంలో లేదు, అంతా భగవంతుడిని తలుచుకోవడమే అని మనం ఇలా కూర్చొని మాట్లాడితే అది ప్రయోజనం లేదు. నిజంగా మనం భగవంతుడిని తలుచుకోగలిగాము అంటే అసలు మనం ఇక్కడ కూర్చొని ఉండలేము. కారణం ఏంటంటే భగవంతుడు ఇక్కడ ఏ రకమైనటువంటి యొక్క వాసనల దగ్గర భగవంతుడు మనకి దొరకడు. ఒక్కటే నియమం. వాసనలు అన్న శబ్దానికి అర్థం ఏంటంటే కోరికలు అని అర్థం. మీకు ఒక కోరిక పుడుతోంది అంటే పరమాత్మ మనకి దూరం అవుతున్నాడు అని అర్థం. అందుకనే ఋషులు మునులు ఈ కోరికలు ఏవి పుట్టకుండా ఉండడం కోసం వాళ్ళ శరీరాన్ని కావాలని కష్టపెడుతూ ఉండేవారు. ఉదాహరణకు బ్రహ్మాండమైనటువంటి ఒక పచ్చడి వేసుకొని అన్నం తిన్నారనుకోండి,
రాత్రికి ఇంకొక రకం కావాలి అనేటటువంటి కోరిక మనస్సులో కలగడం సహజమవుతుంది. అసలు దాని రుచే మనకి తెలియలేదు అనుకోండి, వాళ్ళు ఒక దుంప కూరలు తింటారు ఉదాహరణకి, అప్పుడు వాళ్ళకి ఉప్పు కారం అనేటటువంటి దాని మీద మమకారం ఉండదు. అలాగే ఒక జుట్టుని దువ్వడం మొదలు పెట్టారనుకోండి, ఈరోజు మనం కుడి పక్కకి తిప్పాం కాబట్టి రేపటి నుంచి ఎడం పక్కకి పెట్టుకుందాము అనే ఆలోచన కలుగుతుంది. అసలు జుట్టే లేదనుకోండి, ఇంకా ఎటు పక్కకి తిప్పుతారు మనం. ఇట్లా భగవంతుణ్ణి చేరడానికి ఒక్కొక్క వైపు నుంచి కూడా ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తే పరమాత్మ అనేవాడు నిజంగా తెలుస్తాడు. రామకృష్ణ పరమహంస చెప్తారు, ఈ భక్తి అనేటటువంటిది ఒక జ్వరం, ఒక టెంపరేచర్ లాంటిది. నిజానికి భగవంతుణ్ణి చేరదాము అని మనం అనుకున్నప్పుడు ఎప్పటి లోపల చేరతావు అంటే, మొదటి సాధకుడు అంటాట 1 సంవత్సర కాలంలో చేరతాను అని అంటాట. అప్పటికి ఈ జ్వరం ఇంకా కంటిన్యూ అవుతూ ఉండాలి. జ్వరం ఉంటేనే కదండి మనం ఆహార నియంత్రణ కలుగుతుంది. జ్వరం లేదనుకోండి మనకు ఆవకాయ కావాలి, జ్వరం లేదనుకోండి మనకు బిర్యానీ కావాలి, జ్వరం లేకపోతే మనకు అన్ని రకాలు కావాలి. మనల్ని నియంత్రించేది ఏది మనకి అంటే ఒక జ్వరం. అందుకని ఎప్పుడు పరమహంస ఎప్పుడు ఊహిస్తారో అందుకనే వాళ్ళని ఋషులు అంటారు. అందుకని ఆయన అన్నారట, జ్వరం ఉండాలట పరమాత్మ తెలియాలంటే. వాడికి ఆహారం లోపలికి వెళ్ళదు, కళ్ళ ఎదురకుండా ఉంటుంది. మంచినీళ్ళు లోపలికి వెళ్ళవు, కళ్ళ ఎదురకుండా ఉంటాయి. మన కళ్ళ ఎదురకుండానే అందరూ భోజనం చేస్తూ ఉంటారు, మనకి భోజనం చేయ బుద్ధి కాదు, ధ్యాస దేనిపైన ఉండదు. అందుకనే రోగము భగవంతుడు దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం. అందుకనే మీరు పెద్దలందరినీ చూడండి, ఏదో ఒక వ్యాధి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు. రామకృష్ణ పరమహంసకు కూడా ఒక రాచపుండు పుట్టి ఆయన ఒక ఇబ్బందులు ఎదుర్కొని ఆయన వెళ్ళిపోయినారు. కంచి పరమాచార్య స్వామి వారికి 108 జ్వరం వచ్చి శరీరం అంతా ఊగిపోయి ఆయన వెళ్ళిపోయినారు. రమణ మహర్షి గారికి ఒక క్యాన్సర్ లాంటిది ఒక పుండు వచ్చి ఆ బాధ భరించలేక ఆయన వెళ్ళిపోయినారు. ఇలా మీరు ఎవరిని చూడండి, వాళ్ళ యొక్క స్థితుల్లో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్న వాళ్ళు. ఇక్కడ ఇబ్బంది అన్న శబ్దానికి అర్థం భగవంతుడు. ఎందుకంటే అన్ని ఆనందంగా ఉన్నప్పుడు మీకు భగవంతుడు దొరకడు. బాగా గుర్తురాడు, దొరకడు, ఆలోచన కూడా మనకి రాదు. ఎప్పుడు కనపడతాడు అంటే ఖచ్చితంగా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుడే కనపడతాడు. దీనికి ఇంకొక ఉదాహరణ మీకు చెప్తే సరిపోతుంది. ఉదాహరణకి ఒక కమలం పువ్వు పుయ్యాలనుకోండి, మనం ఏసీలో తీసుకొచ్చి 4 తామరం విత్తనాలు వేశారనుకోండి, అక్కడ వస్తుందా? అది ఎక్కడ రావాలి? నీళ్ళల్లో. అది బురదలోనే రావాలి. అది ఎక్కడ మట్టి, ఆ బంకమట్టి ఎక్కడ ఉంటుందో అక్కడ చూసి మాత్రమే వస్తుంది. ఇప్పుడు మీరు ఆ పువ్వు అందుకోవాలనుకోండి, మన వాళ్ళందరూ పాపం ఈ హైజెనిక్ ద్వారా ఏమనుకుంటారంటే, అస్సలు మట్టి అంటకుండా కొంచెం దానిట్ట పట్టుకుందాం అని అనుకుంటారు. ఏ మాత్రమూ సాధ్యం కాదు. కాలికో చేతికో ఏదో ఒకటి అంటకుండా మీరు ఆ కమలాన్ని ముట్టుకోలేరు. పరమాత్మ కూడా ఎక్కడున్నాడు అంటే అక్కడే ఉన్నాడు. పరమాత్మ ఏసీల్లో లేడు. మీరు ఇంత టెక్నాలజీ మనకి పెరిగిపోయింది, ఇవాళ మనం ఇంట్లో కూర్చుంటే కనపడేంత మాధ్యమాలు మనందరికీ వచ్చాయి. కానీ ఎక్కడైనా మనం కమలాన్ని పుట్టించగలమండి మన ఇంట్లో? ఇవాళ మనము పాట్స్లో అనేకమైనటువంటి పెంచుతున్నాం. ఇవాళ బ్రహ్మకమలం కూడా మన ఇంట్లో పెంచుకునేంత స్థాయికి మనం ఇవాళ వచ్చాం. కానీ కమలం పెంచగలమా అండి? పెంచలేం. కమలమే పరమాత్మ. అది ఎక్కడ దొరకాలి? మీ కాళ్ళకి బురద అంటాలి, మీ చేతికి బురద అంటాలి, అప్పుడే మీకు భగవంతుడు దొరకాలి. అట్లాగే ఈ శరీరం అనేటటువంటి దాన్ని కొంచెమైనా మనం కష్టపెట్టి, ఎవరి కోసం కష్టపెడుతున్నాం? మన కోసమే మనం కష్టపెడుతున్నాం. ఆ సేవ చేయమంటోంది. ఇందులో సనాతన ధర్మంలో ఇక్కడ పాదసేవనం అన్న శబ్దానికి అర్థంలో ఎంతో మంది తరించారు. ఎందుకు తరించారంటే సేవ వల్ల మాత్రమే తరించారు. ఇవాళకి కూడా సత్యసాయి ట్రస్ట్ కానివ్వండి, ఇస్కాన్ కానివ్వండి, ఇంకా ఇట్లా ఎన్నో మతాలు మనకి తెలియజేస్తున్నవి ఏమి అంటే, ముందు మీరు సేవ చేయండి, అందరికీ ముందర సేవ చేయండి. సేవ అన్న శబ్దానికి అర్థం ముందు వాళ్ళకి ఏం కావాలో అది ఏర్పాటు చేయడం.
సేవ మీన్స్ సాక్రిఫైస్ అన్నమాట. ఒక త్యాగం చేయండి. ఉమ్, నువ్వు ఒక్క పూట ఆపుకొని ఆకలిగా ఉన్నవాడికి ఇవ్వు. అరే 90 పూటలు నేనే తింటున్నాను, ఇంత భగవంతుడు ఇంత శరీరాన్ని ఇచ్చాడు, ఒక్క పూట భోజనం ఆపమా మనం? ఆపచ్చు. ఈ త్యాగం మొదలైతే పరమాత్మకి నిన్ను చూడడం మొదలవుతుంది. అందుకని త్యాగము, ప్రేమ, సేవ ఈ మూడిటి ద్వారానే మనం పరమాత్మని చేరుకోగలుగుతాం. ఉమ్, అందులో మనం ఎవరం ఎట్లా చేస్తాము అనేటటువంటిది వాళ్ళ బుద్ధికి విడిచిపెట్టచ్చు. మనం గతం వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. నిరంతరం సేవ చేయండి, అవును. నిరంతరంగా మీ యొక్క ద్రవ్యాన్ని త్యాగం చేయండి. మీ కుటుంబం కోసం కొంత కేటాయించుకోండి, ఉమ్, సమాజం కోసం కొంత కేటాయించండి, దానం కోసం కొంత కేటాయించండి, అందరికీ ఉపయోగపడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందరికీ పరమాత్మ ఐశ్వర్యాన్ని ఇవ్వడు. మనల్ని సెలెక్ట్ చేసుకొని పరమాత్మ మనకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు అంటే నువ్వు ఈ పని చెయ్యరా అని అర్థం అన్నమాట. ఉమ్, అది మీరు గ్రహించలేదనుకోండి, ఈ ఐశ్వర్యం పాపం రూపంలో వెనకాల పెరిగిపోతుంది. ఆ తర్వాత మనకు అది వ్యాధి రూపంలో ముందరకు వచ్చేస్తుంది. ఆ వచ్చినటువంటి తర్వాత మనం తీసుకువెళ్ళి ఎవరికో పెడతాం. ఆ, అందుకనే లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగపోడు. తినడానికి లవణమన్నమే తినాలి, కానీ మెరుగు బంగారం పళ్ళెల్లో వేసుకొని వడ్డించుకొని మనం ఏమి భోజనం చేయలేం. అట్లాగే ఈ ద్రవ్యం అంతా కూడాను ఇది వరకు లోపలికి గుంటలు తీసేసి లంకె బిందెలు అని ఉండేవి, అవి పాడవవు అన్నమాట. అవి ఉమ్, మీరు కొన్ని వందల సంవత్సరాలు పెట్టండి, ఆ బిందెకి చిలుము పట్టదు. ఉమ్, అటువంటి బిందెల్లో పెట్టి లోపల ఖజానా దాచుకునేవాళ్ళు, ఎందుకంటే మనకు బ్యాంకు సౌకర్యం లేదు కాబట్టి. అవును. అటువంటి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలు కవునో అని అంటుండేవారు. దొంగ కూడా తవ్వి తీసుకెళ్ళిపోవచ్చు. దొరలు అంటే ఇదివరకు రాజులు, వాళ్ళకి అనుమానం వచ్చిన చోట తవ్వించేటటువంటి రైట్ వాళ్ళకు ఉండేది. ఓకే. వాళ్ళు వచ్చి తవ్వేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం దాచిపెట్టావో అది నీకు ఉపయోగపడలేదు, వాళ్ళకి ఉపయోగపడలేదు. ఉమ్, అందులో ఇది నరసింహ శతకకర్త అన్నాడు, తేనె జుంటీయలీవవా తెరవరులకు అన్నాడు. ఉమ్, తేనెటీగలు చూడండి ఎంతో కష్టపడి తెస్తాయి తేనె. ఆ తేనె తయారు చేయడం ఇంకా ఆ తేనెటీగ వల్ల తప్ప వేరే దీని వల్ల కూడా సాధ్యం కాదు, ఏ ప్రాణి వల్ల కూడా. అవును. అదొక్కడే తయారు చేయగలదు. దాని ప్రారంభం ఏమిటంటే అదొక్కనాడు ఆ తేనె తాగలేదు. దాని తొట్టె పెద్దదయ్యేంత వరకు చూస్తూ ఉంటాడు ఆ అడవి జాతివాడు. ఉమ్, కాస్త తేనె తొట్టె పెద్దదైందంటే పెద్ద పొగ పెడతాడు, అన్ని తేనెటీగలు పారిపోతాయి. అవును. శుభ్రంగా తేనె తీసుకొని పిండుకుంటాడు, తాగుతాడు. ఈ కష్టపడింది ఎవరు, ఈ తెచ్చింది ఎవరు, దాంట్లో నింపింది ఎవరు, ఆ మైనపు గూడు కట్టింది ఎవరు, గూడు నిండా తేనెని నింపింది ఎవరు, నింపినటువంటి తర్వాత అనుభవించింది ఎవడు? అందుకే పెద్దవాళ్ళు సామెతలు చెప్తుంటారు కదా, సొమ్మొక్కరిది సోకొక్కరిది. సోకొకరిది అని. అందువలన భగవంతుణ్ణి చేరుకోవడానికి మొట్టమొదటి 3 రకాలైనటువంటి అంశములు మనం చెప్పుకున్నవి. త్యాగం, రెండవది ప్రేమ, మూడవది సేవ. ఈ మూడిటి ద్వారానే మనం చేరగలము. కాబట్టి ఈ మూడిటి ద్వారా మీరు ఎంతైనా విశ్లేషణ చేసుకోవచ్చు. మాట, అసలు ఈ మాట మాట్లాడాలి, ఆ మాట్లాడే వరం రావాలి అంటే కూడా ఎంతో అదృష్టం చేసి ఉండాలి నిజంగా. అంటే ప్రస్తుతం మాటలు లేక ఇబ్బంది పడే వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళు ఇబ్బంది పడతారు, వాళ్ళ అంటే పక్కనున్న వాళ్ళు కూడా వాళ్ళకు కన్వే చేయలేక ఏదో రకంగా అయితే ఇబ్బందులు అనేది చూస్తూనే ఉంటాం. అంటే మాటకు పవర్ ఉందా? వాళ్ళు అలా మాట్లాడలేకపోవడానికి కారణం దీనివల్లేనా? అంటే దానికి సంబంధించిన దోషం ఏదైనా చేస్తే అలా జరుగుతుందా? మామూలుగా మనం అదే కాదు, మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. ఏదైనా మనం మాట్లాడినప్పుడు అది మనకు కరెక్టే అనిపించవచ్చు, దానివల్ల ఎదుటివారు నొచ్చుకుంటారు. అంటే పెద్దవాళ్ళు సామెతలు కూడా చాలా చాలా చెప్తారు మనకు వాడుక భాషలో. మాట తూట లాంటిది అని కూడా అంటూ ఉంటాము. అంటే అంత ప్రమాదకరమైంది అని చెప్పి అర్థము. నిజంగా ఈ మాట మాట్లాడుతున్నా అంటే, ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా, ఆధ్యాత్మికంగా మాట్లాడుతున్నా అంటే అది నాకు భగవంతుడు ఇచ్చిన ఒక అవకాశంగా నేను భావిస్తాను, ఒక వరంలా. ఇప్పుడు నేను ఒక ర్యాష్గా మాట్లాడినా, మీ తప్పేమీ లేదు, నేను ర్యాష్గా మాట్లాడినా అంటే అది నిజంగా నా యొక్క తప్పు, నేను చేస్తున్న తప్పు అది.
అంటే ఎందుకు ఇలా మాట్లాడతాము? ఆ ప్రభావం అనేది దేని నుంచి ఆ ప్రభావం మన పైన పడుతుంది? అంటే ఇప్పుడు నేను పుట్టిన నక్షత్రం అంటారు, జాతకం అంటారు, లేకపోతే గ్రహాలు అంటారు. వ్యక్తిగతంగా నా పర్సనల్ దాన్ని తీసుకొని ఇలా మాట్లాడతానా నేను? లేకపోతే పరిస్థితులను బట్టి మాట్లాడతానా? లేదంటే బ్రహ్మ రాసేస్తాడు అంటారు కదా, అలా నాకు ముందే డిసైడ్ చేయబడి ఉందా నేను ఇలా బిహేవ్ చేయాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పి? నాకైతే దీని గురించి చాలా డౌట్స్ ఉన్నాయండి. వెయిట్ చేస్తున్నా మీరు ఏం చెప్తారా అని. తప్పకుండా. ఎందుకంటే దీని మీద మనం ఎంత చెప్పుకున్నా కూడా సరిపోనంత ఉన్నది. అసలు బ్రహ్మగారు సృష్టి చేసినటువంటి తర్వాత ముందు మనం అక్కడి నుంచి రావాలి. బ్రహ్మగారు సృష్టి చేసిన తర్వాత చాలా కాలం పాటు అంతా మోగసైగలే మిగిలాయి. అప్పటికి ఇంకా వాక్కు రాలేదు ఎవరికి కూడా, ఎవరికి వాక్కు రాలేదు. దేవతలు సైతం, ఆయన సృష్టించినటువంటి ప్రజాపతులు సైతం అందరూ మూగ సైగలు చేసుకోవడమే, దేవతలు కూడా, దేవతలతో సహా. ఇటువంటి సందర్భంలో బ్రహ్మగారికే ఒక సందర్భంలో అనిపించిందిట, అయ్యో ఈ వాళ్ళు అనుకునేటటువంటి యొక్క భావాన్ని ఎదుటి వారికి అందించలేకపోతున్నారు కదా, వీళ్ళకి ఏదైనా ఒక ప్రత్యేకతని ఏర్పాటు చేయాలి, చేస్తేనే కానీ ఈ జన్మ, ఈ శరీరం, ఈ బొమ్మ పరిపూర్ణం అవ్వదు అని ఆయన ఆలోచించి ఒక పెద్ద ఉపాసన చేశారట. పరమశివుడి గురించి ఉపాసన చేశారట. పరమశివుడి యొక్క తేజస్సు నుంచి ఆవిర్భవించినటువంటి యొక్క స్వరూపానికే శారద అనేటటువంటి పేరు వచ్చింది. శారద అన్న శబ్దానికి అర్థం తెల్లనైనటువంటిది అని అర్థం. దానికే మనం ఆశక్తికే సరస్వతి అనేటటువంటి పేరు పెడతాం. ఆశక్తికే మనం అనేకమైనటువంటి పేర్లు పెడతాం. అమ్మవారు వాగ్దేవి అంటాం, ఒక్కొక్క రూపంలో వీణాధరి, ఇంకా రకరకాలైనటువంటి పేర్లు పెడతాం. వెంటనే బ్రహ్మగారు ఆ శక్తిని తపస్సు ద్వారా పరమశివుడి యొక్క తేజస్సు నుంచి పుట్టించారు. అందుకే పరమశివుడు తెల్లగా ఉంటారు, సరస్వతీదేవి తెల్లగా ఉంటుంది, విష్ణుమూర్తి నల్లగా ఉంటాడు, పార్వతీదేవి నల్లగా ఉంటుంది, బ్రహ్మగారు ఎర్రగా ఉంటారు, లక్ష్మీదేవి ఎర్రగా ఉంటారు. వీళ్ళందరికీ అదొక ప్రత్యేకమైనటువంటి సమన్వయం. అందులో ఇక్కడ బ్రహ్మగారు ఎవరి కోసం తపస్సు చేశారు? అసలు వీళ్ళందరికీ మాట్లాడగలిగేటటువంటి శక్తి ఇవ్వాలి అని తపస్సు చేశాడు ఆయన. అది మహావిష్ణువు గురించి తపస్సు చేస్తే నేను స్థితి చూడగలవాడినే కానీ వాక్కు చూడగలవాడిని కాదు, వాక్ అంతా కూడా ఆయన నాకంటే పై ఆయన దగ్గర ఉంది, ఆయన కోసం తపస్సు చేయమంటే ఈయన ఆయన కోసం తపస్సు చేస్తే ఆయన ఇది కేవలం నా శక్తి సరిపోదు, మించినటువంటి శక్తి ఏదైనా కావాలి అని ఆయన తన యొక్క సమగ్రమైనటువంటి శక్తినంతా తీసుకొని ఒక స్త్రీ రూపంలో నిక్షిప్తం చేస్తే ఆ నిక్షిప్తమైనటువంటి శక్తికి శారద, సరస్వతి, వాగ్దేవి అనేటటువంటి పేర్లు వచ్చి వెంటనే ఆవిడని ఎవరికి ఇవ్వాలి, ఎక్కడ పెట్టాలి? ఆవిడ అందాల రాశి, ఆవిడ అందాల కన్య, ఎవరికి ఇవ్వాలంటే వెంటనే పరమశివుడు తీసుకొచ్చి బ్రహ్మగారికి అనుగ్రహించాట. ఎందువలన అంటే నువ్వు సృష్టి చేసేటప్పుడే వాక్కునివ్వాలయ్యా, లేదంటే సృష్టికే అర్థం లేదు. ఎందుకంటే నువ్వు మోగసైగలు చేసుకుంటే, ఇందాక మీరు అడిగారు ప్రశ్న, ఏమండి ఏమీ మాట్లాడకపోతే ఇంకా మనకి ఇక్కడ ఏమున్నది మనం మాట్లాడుకోవడానికి? ఉదాహరణకి ఇప్పుడు ఇవన్నీ ఇంత ఏర్పాటు చేసినా కూడా ఇదంతా వాక్కు మీద ఆధారపడినటువంటిదే, ప్రపంచమంతా కూడా వాక్కు మీద ఆధారపడింది. అందుకనే అన్నారు జిహ్వాగ్రే వర్తతే లక్ష్మీ. మన వాక్కు బాగుందనుకోండి మనకి ఆదాయం కూడా బాగుంటుంది. జిహ్వాగ్రే మిత్ర బాంధవాహ అన్నారు. ఆ జిహ్వ యందు మాత్రమే మనకి ఎవరు ఫ్రెండ్స్ అవుతారు, ఎవరు బంధువులు అయిపోతారు, మన మాటకే అందరూ వశులైపోతారు. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి అన్నారు. మీరు ఒక తప్పు మాట మాట్లాడారు అనుకోండి, వెంటనే జైలుకి వెళ్ళిపోతారండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళమే ఒక్క తప్పు మాట మాట్లాడండి, అయిపోయింది. జిహ్వాగ్రే బంధనం ప్రాప్తి, జిహ్వాగ్రే మరణం ధ్రువం. అంతే కదండి. ఒక్క మాట ద్వారానే బంధువులు వచ్చేస్తారు, ఒక్క మాట ద్వారానే బంధనం కూడా వచ్చేస్తుంది. అంతే, మనం అరెస్ట్ అయిపోతాం, మనకి ఉరిశిక్షల్లాగా వెళ్ళిపోతాం. ఎందుకు వెళ్ళిపోతాం? ఒక చెయ్యకూడనటువంటి పనిని, ఒక నిందించకూడనటువంటి స్థాయిలో ఉన్న వ్యక్తిని మనం ఏదైనా తులనాడామనుకోండి, మనం 2 నిమిషాలు అరెస్ట్ అవ్వడానికి.
అంత శక్తి ఉన్నది వాక్కుకి. అందువల్ల ఆ వాక్కుని పరమాత్మ సరస్వతి రూపంలో తీసుకొచ్చి బ్రహ్మగారికి అందజేస్తే పరమశివుడు ఆ బ్రహ్మగారు సృష్టి రూపంలో అందరికీ ఇచ్చాట. ఇస్తే ఇందాక మీరు అన్నారు ఈ ఏదైతే మాట ఉన్నదో అది మామూలుగా గ్రహముల వలన ఇట్లా అని చెప్పని, ఇది గ్రహముల వలన కూడా కొంతవరకు ప్రభావం ఉన్నప్పటికీ కూడాను మనకి 3 గుణాలు చెప్తారు సహజంగా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం అని. ఈ 3 గుణాలకి సంబంధించే మన మాట ఉంటుందండి. ఉదాహరణకి ఒకళ్ళు మాట్లాడుతుంటే ఎంతో మృదువుగా ఉంటుంది, ఆ మృదుత్వాన్ని సత్వగుణం అంటాం మనం. కొంచెం గంభీరంగా ఉంటుంది ఒకళ్ళు మాట్లాడితే, దాన్ని రజోగుణం అంటాం. అసలు ఒక్కొక్కళ్ళు మాట్లాడుతుంటే మనం వినలేం, దాన్ని తమోగుణం అంటాం. అందువలన ఈ కోపము ఇవన్నీ, మన ఆనందము, మన కోపము, మన ప్రేమ అన్నీ ప్రకటించగలిగేది ఒక్క వాక్ రూపంలోనే. ఒక్క వాక్కుని మీరు ఆపండి, ప్రపంచమంతా ఆగిపోతుంది కాదా అండి? ఉదాహరణకి ఒక సినిమా మీరు చూడాలనుకున్నారనుకోండి, మీరు ఒక్కసారి ఆడియో ఆపే సినిమా చూడండి, మీకు అసలు ఏమీ అర్థం కాదు. ఎంతసేపు చూస్తారు? అది ఓ 10 నిమిషాలు చూడంగానే లేచి వెళ్ళిపోతారు. అలాగే ఇప్పుడు మనం చేస్తున్నటువంటి ఈ పనిని కూడా మనం నోరు అనేటటువంటి పదార్థం, వాక్కు అనేటటువంటి ఈ పదార్థం లేకపోతే దీనికి విలువ ఏమున్నది? అందువల్ల వాక్కు అనేటటువంటిది ఒక చోట కాదు, ఒకసారి కాదు, ఒక సందర్భం కాదు, అన్ని చోట్ల. ఆఖరికి తల్లి తన యొక్క పిల్లల మీద ప్రేమ చూపించాలన్నా నాన్న ఇట్రారా అంటే అవుతుంది, కానీ అంటే అందుకని వాక్కుకి అంత గొప్పతనం ఇచ్చి, వాక్కు లేకపోతే కాదని ఆ పంచమి రోజున శ్రీ పంచమి అని మనం మొన్ననే జరుపుకున్నాం. అటువంటి శ్రీ పంచమి రోజున అమ్మవారిని ఆవిర్భవింపచేసి ఆవిడకి వాగ్దేవి అనేటటువంటి పేరు ఇచ్చి, ఈవిడ వాక్కులన్నిటికీ అధిష్టాన దేవత. అదేనండి సరస్వతి అనుగ్రహం అంటే. సరస్వతి అనుగ్రహం ఉంటేనే వాక్కు. సరస్వతి అనుగ్రహం లేదనుకోండి, మీరన్నట్టు ఈ 2 మాటలు మాట్లాడే అవకాశం కూడా ఎంతమందికి ఉందండి? అందుకని అంత సరస్వతి అనుగ్రహం. ఇప్పుడు అలా మాటలు రాకుండా ఉన్న వారి పరిస్థితి ఏంటి? వాళ్ళకి ఎందుకు అలా జరిగిందంటారు? అది అంటే వాళ్ళు చేసుకున్న కర్మనా, లేకపోతే ఎలా చేసుకోవచ్చు? ఆ కర్మ యొక్క అనుసారంతో మాత్రమే మనకి మన యొక్క శరీర విషయములు కానివ్వండి, మనకి చదువు, డబ్బు, ఇవన్నీ కూడా కర్మ ద్వారానే వస్తాయండి. ఒక వాచ్మ్యాన్ ఇంట్లో పుట్టినటువంటి యొక్క కొడుకుని కలెక్టర్ అవ్వడం మనం కొన్ని సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇది ఎలా సాధ్యం అంటారు మీరు? అంటే అసలు మనం ఎక్స్పెక్ట్ కూడా చేయలేము. ఆయన ఆదాయం ఏంటి, పరిస్థితి ఏంటి, చదివించిన చదువేంటి, ఫలితం ఏంటి. అందువలన ఇవన్నీ కూడా ఖచ్చితంగా పూర్వజన్మార్జితమైనటువంటి పుణ్య పాపములు. అంటే మనం ఎంత ప్రయత్నించినా, ఏం చేసినా ఫైనల్ గా ఏది ప్రయత్నించడం అనేటటువంటిది మనం పరీక్ష రాయడం లాంటిది. ఫస్ట్ ఎవరికో వస్తుంది కదా అని చెప్పని మనం పరీక్ష రాయడం ఆపేయడం లాంటిది అన్నమాట. ఇప్పుడు మనం అనుకున్నటువంటి పరీక్ష అందరూ రాయాలి, కానీ ఫస్ట్ ఒక్కళ్ళకే కదా నిర్ణయం. అంతేగాని ఆయన ఫస్ట్ ఎవరికో ఒకళ్ళకి వస్తుంది కదా, నేనెందుకు రాయడం, నాకెందుకు శ్రమ అనడం ఎట్లాంటిదో, మనం ప్రయత్నం చేయకపోవడం కూడా అట్లాంటిదే. ఖచ్చితంగా భగవత్ ప్రార్థన చేయాలి. మనకు అవకాశం ఉంది కదా, అందులో మనం నెగ్గవచ్చు, నెగ్గలేకపోవచ్చు. కానీ ఫస్ట్ అనేటటువంటిది ఒకడికే కదా. 500 మంది విద్యార్థులు ఒక స్కూల్ తాలూకు పరీక్ష రాస్తే 500లో నుంచి ఒకళ్ళే రావాలి. 499 మంది ఏదో ఒక ర్యాంకులో ఉండిపోతారు తప్పించి ఒక ఫస్ట్ ర్యాంక్ అనేటటువంటిది ఒక 50 మందికి ఇవ్వరు, 500 మంది ఉన్నారని. అట్లాగే ఇది కూడా ప్రయత్నం అనేటటువంటిది అందరము చేయవలసినదే. ఈ పరీక్ష జీవితం అనేటటువంటి పరీక్ష అందరూ రాయవలసినదే. రిజల్ట్ ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలాగా వస్తుంది. అది మన యొక్క కర్మ విభాగాన్ని బట్టి మనకు వస్తుంది. ఇది రాదు కదా అని చెప్పని మనం ముందరే ఊహించడం అనేటటువంటిది మనకి తగనటువంటి పని. అందుకని ఆయన ఏం చెప్పారు గీతలో, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. మీరు నన్ను ఆశ్రయించండి, ఫలితం నేను ఇవ్వవలసిన వాడిని. నన్ను నమ్మినటువంటి వాళ్ళకి అహంత్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మాశుచ. అది నా బాధ్యత. మీరు మీ బాధ్యత అనుకున్నారనుకోండి, మీరు అనుభవించండి. మీరు భగవంతుడి దగ్గర ముందర పెట్టి ఇది నీ బాధ్యత అన్నారనుకోండి, అప్పుడు మీ మీద భారం తగ్గుతుంది,
పరమాత్మకి భారం పెరుగుతుంది. ఆ భారం మోసినవాడు కాబట్టే కదండి గోవర్ధనాన్ని చిటికిన వేలు మీద 7 రోజుల పాటు మోసాడు. 7 పగళ్ళు 7 రాత్రులు. అందరూ అంటున్నారట, కృష్ణయ్య మేము చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నామయ్యా, నీ వేలు మీద ఆ భారం మేము భరించలేకపోతున్నామన్నారట. అందుకుట నందవ్రజ వాసులు అంటే శ్రీకృష్ణ పరమాత్మకు అంత ఇష్టం. ఈ ఉద్ధవుడు లాంటి వాళ్ళు అన్నారట, మేము అయ్యయ్యో శ్రీకృష్ణ పరమాత్మ దగ్గరగా మేము పుట్టలేదే, నందవ్రజంలో నేను పుట్టలేదే అని బాధపడ్డారట. ఎందుకండి అలా బాధపడ్డారు అంటే, నందవ్రజంలో వాళ్ళకి పరమాత్మ మీద, పరమాత్మకి నందవ్రజంలో ఉన్న వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమ అటువంటిది. ఇప్పుడు మాట అంటే ఇంత గొప్పనైన ఒక వరం. మరి అలాంటి మాటని అంటే అది భగవంతుడి కోసం చేసిన మౌన వ్రతము అని చెప్పి మన మాటలు వచ్చిన వాళ్ళని కూడా కొన్ని సందర్భాల్లో ఇలా చేస్తూ ఉంటారు. ఏంటి అంటే దానివల్ల ఏదైనా ఫలితం ఉంటుందా? నిజంగా ఎందుకు చెయ్యాలి అసలు? తప్పకుండా ఉంటుంది. ఉదాహరణకి మీకు ఇక్కడ ఒక సత్యం చెప్పాలి. మనకి కుంభకర్ణుడు అందరికీ తెలుసు కదండి రామాయణంలో. చూడండి, సరస్వతి అనుగ్రహం లేకపోవడం అంటే అనవసరమైనటువంటి చోట వాక్కు రావడం వల్ల ఒక్కొక్కసారి మనం ఎలా ఇబ్బంది పడతాము అనేటటువంటి. ఆయన తపస్సు చేసి, ఘోరమైనటువంటి తపస్సు చేసి, ఆయన అడుగుదామనుకున్నటువంటిది ఒకటి, ఆయన అడిగింది ఒకటి. ఆయన అనంతమైనటువంటి శక్తులతో నేను యుద్ధం చేయాలి అని అడగాలని ఆయన తపస్సు చేశాడు. ఆ తపస్సులో ఉండేటటువంటి యోగ నిద్ర వల్ల నాకు ఆహారము కొంతకాలం, నిద్ర కొంతకాలము అని కోరుకున్నాడు. ఇప్పుడు 6 మాసాల పాటు నిద్ర 6 మాసాల పాటు భోజనం నువ్వు దివ్యంగా చెయ్యి అని పరమాత్మ అనుగ్రహం చేశాడు. ఆయన అదే పని చేశాడు. దాన్నే మనం సరస్వతి అనుగ్రహం అంటాం. సరస్వతి అనుగ్రహం అంటే మాట వేరు, సకాలంలో బుద్ధి తోచి మాట్లాడడం వేరు. అందుకనే రామచంద్రమూర్తి అలా మాట్లాడేవారట. సత్యం బ్రూయాత్ ప్రియం బ్రూయాత్ న బ్రూయాత్ సత్యం అప్రియం సత్యంచ నానృతం బ్రూయాత్ ఏష ధర్మ సనాతన. నువ్వు సత్యం చెప్పవయ్యా, సత్యం చెప్తున్నాను కదా అని కఠినంగా చెప్పకు. ప్రియం బ్రూయాత్, అందంగా చెప్పు. నా బ్రూయాత్ సత్యం అప్రియం, నువ్వు ఎప్పుడు కూడా సత్యం చెప్పాలి, ప్రియముగా చెప్పాలి కదా అని చెప్పని అబద్ధం చెప్పకు. సత్యంచ నానృతం బ్రూయాత్, సత్యం చెప్పే ప్రయత్నంలో నువ్వు ఏదైనా కొత్తమైనటువంటి అబద్ధాలు చెప్తావేమో, అబద్ధములు చెప్పద్దు. ఏది చెప్పాలో అది మృదువుగా, అందంగా ఎదుటి వాళ్ళకి అందే విధంగా చెప్పు అని విశ్వామిత్రుడు రామచంద్రమూర్తికి నేర్పిస్తాడు మాట గురించి. అట్లా ఏషధర్మ సనాతన అన్నాడు. ఇదేనయ్యా సనాతనమైనటువంటి ధర్మం, వేరే ఏమీ లేదు. అందుకనే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ఈ మాట వలనే మనకి ప్రపంచమంతా వశమవుతుంది, ఈ మాట వలనే ప్రపంచమంతా మనకి దూరం అవుతుంది, ఈ మాట వలనే మనకి సింహాసనంలో అభిషేకం జరుగుతుంది, ఈ మాట వలనే మనకి ఉరికంబం ఎక్కే పరిస్థితి వస్తుంది. అన్ని నిర్ణయములు మన యొక్క నాలిక చివరి భాగంలో ఉండిపోయినాయట. అందుకని నీ యొక్క జీవితం అంతా ఎక్కడుంది నీ శరీరంలో అంటే నీ యొక్క నాలిక చివరి భాగంలో ఉన్నాయట. అందుకనే ఇక్కడ చమత్కారమైన విషయం చెప్పుకోవాలంటే, ఒకసారి నాలికని పళ్ళన్నీ అడుగుతున్నాయట. పాపం మీరందరూ నాకు బాగా సహకరిస్తున్నారు, ఏ కఠినమైన పదార్థాలు పెట్టినా కూడా ఈ దంతములు బాగా నవిలి నాలికకి రుచిని అందిస్తూ లోపలికి పంపిస్తూ ఉంటాయి. మీరందరూ నాకు చాలా ఉపకారం చేస్తున్నారు కదా, మీకు కూడా నేను ఏదైనా ఉపకారం చేద్దాం అనుకుంటున్నాను, నేనేం ఉపకారం చేయగలను అని నాలుక దంతములను అడిగిందిట. అప్పుడు దంతములు అన్నాయట, నువ్వు జాగ్రత్తగా మాట్లాడు చాలు, లేకపోతే పళ్ళు రాలిపోతాయి అంటున్నారు అందరూ. సరిగ్గా మాట్లాడింది నువ్వు, రాలగొడతానంటుంది మమ్మల్ని. అందుకని చెప్పి నువ్వు చాలా జాగ్రత్తగా మాట్లాడితే నువ్వు నాకు చాలా ఉపకారం చేసినట్టు అని మనకి చెప్పినట. ఇదంతా ఒక చమత్కారమైన కథ. కాబట్టి మనకి ఆ వాక్కుకి అంత పెద్ద గొప్పతనం ఉంది. ఆ వాక్కుతోనే మనం అంతా గెలవగలం, వాక్కుతోనే అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెట్టగలం. ఉదాహరణకి పెద్దలు చాగంటి కోటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు, గరికపాటి నరసింహారావు గారు లాంటి వాళ్ళు, వీళ్ళందరూ ఒక ప్రవచనం చెప్తే ఒక 2000 మంది 5000 మంది కూర్చుంటున్నారంటే ఆ శక్తి దేనిది? వాక్కు. ఆ వాక్కు, ఆ అమృతధార అలా రావడం, అది మన చెవులను పడడం, వాటి కోసమని ఇవాళ ఇంతమంది సనాతనంగా వెళుతున్నారు అంటే
ఆ మాట గొప్పతనం అంత స్థాయిది అని మనకు అర్థమవుతున్నది. కాబట్టి ఈ సందర్భంలో వాళ్ళని కూడా తలుచుకోవడం, ఎందుకంటే వాళ్ళందరూ వాగ్దేవి వరపుత్రులు వాళ్ళందరూ. కాబట్టి వాళ్ళందరూ ఎట్లా మనకి సరస్వతి రూపాల్లో మనకు కనపడుతున్నారో మన దగ్గర కూడా మన సరస్వతి మన స్థాయిలో మనకున్నది. ఎలా? ప్రతి వాళ్ళకి భగవంతుడు వాక్కు ఇచ్చాడు కదండి. ఆ వాక్కు లేకపోతే ఎంత కష్టమో మనకే అర్థమవుతుంది. ఉదాహరణకి ఒక రోజు మౌన వ్రతం చేస్తే, ఇందా మీరు అడిగారు అంటే మాట విలువ తెలియడం కోసం ఆ మౌన వ్రతం చేయడం అనే కాదు, మాటకి నియంత్రణ రావడం కోసం, మాటకి శక్తి రావడం కోసం. ఇదివరకు ఏమీ మాట్లాడేవారు కాదు, అలా మౌనంగా ఉండేవారు. ఆ మౌనం అనే ఉపాసన ద్వారా మన మాటకి ఒక శక్తి వస్తుంది. ఆ శక్తి ద్వారా వాళ్ళు వాళ్ళ యొక్క ప్రయోజనాలను పొందుతారు. పెద్దవాళ్ళు ఇంకొక మాట కూడా చెప్తారు, ఎంత ఎక్కువ మాట్లాడితే అంత తొందరగా ఆయుష్ తగ్గిపోతుంది, క్షీణిస్తుంది అని చెప్పి. ఇది వాస్తవమా? ఖచ్చితమైనటువంటి మాట. దీనికి మనం ఉదాహరణ చెప్పాలంటే, మీకు దక్షిణామూర్తి యొక్క స్వరూపాన్ని మీరు బాగా పరిశీలనం చేయండి. మీరు అందులో ఆయన శ్లోకం కూడా మీరు గమనిస్తే, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం, అది శ్లోకం. దక్షిణామూర్తి అష్టకం మొదలు పెట్టేటప్పుడు శ్లోకం ఏమిటి అంటే, మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వరుషిష్ఠాంతే వసదృషిగణై ఆవృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే అని ఆ స్తోత్రం ప్రారంభం చేస్తారు. అర్థం ఏంటండి? దీని అర్థం ఏమిటి అంటే, మౌన వ్యాఖ్యగా ఉన్నారట దక్షిణామూర్తి. ఆయన ఇలా చేతిని చిన్ముద్ర అంటారు దీన్ని. ఈ చిన్ముద్ర పెట్టి సింహాసనంలో కూర్చొని అలా మౌనంగా ఉన్నారట. గురోస్తు మౌన వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా. మీరు అనవసరమైన మాటలు 100 మాట్లాడండి, మీకు ఏ రకమైన సమాధానం దొరకదు. కానీ మీరు మంచి గురువు దగ్గరికి వెళ్ళి కూర్చోండి, ఆయన మీతో మాట్లాడరు, మీరు ఆయనతో మాట్లాడరు, మీ మనస్సులు మాట్లాడుకుంటాయి. మీ సమాధానానికి, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానం వాటంతటదే దొరికిపోతుంది. మీ అంతటి మీరే సమాధాన పడిపోతారు. అంతే కదా, నేను ఈ పని చేస్తే సరిపోతుంది కదా, ఆయనే మిమ్మల్ని పిలిచి నువ్వు ఈ పని చేయరా అని చెప్పరు. కానీ గురు సన్నిధి అంటాం మనం. ఆ సన్నిధిలోకి వెళ్ళంగానే మనకి సహజంగానే అలా మన ప్రశ్నలన్నీ మనకి సమాధాన పడిపోయి వారికి నమస్కారం చేసేసి, నేను అంటే ఏ చింతతో నేను వచ్చానో అది నాకు తీరిపోయింది, సో నేను వెళ్ళొస్తాను ఇంకా అని మనం వచ్చేస్తాం. కాసేపు అక్కడికి వెళ్ళి కూర్చుంటే నాకు చాలా ఆనందంగా ఉందంటాం. ఇక్కడ ఆనందం కాదు, మనమేమో చాలా భారంగా ఉందని వెళ్తాం, భారం అంతా తగ్గిపోయింది. దీన్నే మనకి ఋషులందరూ కూడా ఏం చేశారటంటే, 4 శిష్యులు ఉన్నారు ఆయనకి, సనక, సనందన, సనత్ కుమార, సనత్ సుజాత అనే 4. వాళ్ళ 3 బ్రహ్మమానస పుత్రులు. వాళ్ళకి అసలు తత్వం గురించి ఎన్నో 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 ప్రశ్నలు ఉన్నాయట. కానీ వాళ్ళ పరమశివుడు దక్షిణామూర్తి రూపంలో పైన కూర్చొని ఉన్నాడు, ఆయన అలా చూస్తూ ఉన్నారట. అసలు వీళ్ళేమి ప్రశ్న అడగట్లేదు, ఆయన ఏమి సమాధానం చెప్పట్లేదు. దాన్నే శంకరాచార్యుల వారి శ్లోకంలో రాశారు, చిత్రం వటతరోర్మూలే. అసలు మొదలు పెట్టడమే చిత్రం అన్నారు. ఇది చాలా చిత్రంగా ఉందయ్యా. ఎందుకని? వటతరోర్మూలే. వటతరం అంటే ఇది మన మర్రి చెట్టు, వటవృక్షం అంటాం. వటతరోర్మూలే వృద్ధా శిష్య, వృద్ధుడైనటువంటి వాళ్ళు శిష్యులుగా ఉన్నారు. గురుర్ యువ, గురువు గారు యువకుడు. అంటే వయసుతో సంబంధం లేదు, జ్ఞానం అంతే కదా. ఇవాళ మీరు పురోహితులను చూస్తే, మేము వెళ్ళే ఇళ్ళు పెద్దవి, మేము చిన్నవాళ్ళం అనమాట. అంతే కదా. వృద్ధా శిష్య గురుర్ యువ, గురువు గారు యువకుడు, శిష్యులందరూ వృద్ధులు. గురోస్తు మౌనం వ్యాఖ్యానం, గురువు గారు ఏం చేస్తున్నారు? మౌనంగా కూర్చొని ఉన్నారు. శిష్యాస్తు చిన్న సంశయ, శిష్యులందరికీ వాళ్ళ సంశయాలన్నీ చిన్నమైపోతున్నాయి. ఇది ఎట్లా సాధ్యమండి అంటే, ఆ గురుత్వంలో ఉన్నటువంటి గొప్పతనం అది. అందువల్ల మనకు అనేకమైనటువంటి సంశయాలు ఉంటాయి, కానీ ఆ మౌనం ఎన్నిటికో సమాధానం అన్నమాట. మౌనం అనేటటువంటిది ఒక ఉపాసన. మౌనం వల్ల మనం నిజమైనటువంటి మనం యోగాని, సహజ యోగాని, ఇవాళ మనం చాలా రకాల యోగాలు, మెడిటేషన్లు చేస్తున్నాం. ఈక్వల్ టు మెడిటేషన్ మౌనవ్రతం, అంతే కదండి. మెడిటేషన్కి వెళ్ళి మనం పబ్లో లాగా సౌండ్లు పెట్టి డాన్సులు చేస్తామండి,
ఒక పీస్ కోసం వెళ్తాం, ఒక ఆనందం కోసం వెళ్తాం. ఉమ్, అసలు అక్కడ పిన్ డ్రాప్ సైలెన్స్, అసలు అక్కడ అవును. ఎవ్వరూ మాట్లాడకూడదు. అటువంటి ప్రదేశంలోకి వెళ్ళడాన్నే మనం యోగా అంటున్నాం. ఉమ్, దీన్ని యోగం అంది శాస్త్రం. ఏమిటి యోగం? మీరు మౌనంగా ఉండండి. ఉమ్, ఉదయం సంధ్యాకాలం 8 గంటల వరకు, 6-7 గంటల వరకు, కనీసం సంధ్యాకాలం అంటాం దాన్ని, 6 గంటల నుంచి 7 గంటల వరకు మౌనంగా ఉండండి. ఉమ్, అప్పుడు పిల్లల్ని తిట్టడం, అప్పుడు మనం ఏదో ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం లాంటి పనులు అప్పుడు చేయకండి. ఎందుకంటే అది సంధ్యాకాలం, అది ఉగ్రమైనటువంటి కాలం. అక్కడ తథాస్తు దేవతలు ఉంటారు, వాళ్ళు అనుగ్రహం చేస్తారు. వాడు అంటే ఇది నేనే అడగాలనుకున్నా యాక్చువల్గా. చాలా మంది కొన్ని కొన్ని మాటలు అంటే ఏదైనా ఎదుటి వారిని అన్నప్పుడు అది నిజంగా జరుగుతోంది అని చెప్పి గట్టిగా నమ్ముతుంటారు. అరే వీడు ఎదురొచ్చినా సరే, వీడు నోటితో ఏదైనా అన్నా సరే నాకు అది అట్నే జరిగిపోతుంది అని చెప్పి సెంటిమెంట్ గా ఫీల్ అవుతారు. అంటే అక్కడ తన మాటకున్న పవర్ అనుకోవాలా, లేదంటే అన్న సమయాన్ని బట్టి ఆ సమయానికి ఉన్న పవర్ అనుకోవాలా? అక్కడ రెండు కూడా కుదురుతాయి. ఇప్పుడు మనకి కేవలం మనం అనుకున్నటువంటి మాటే కాదు, అన్న సమయం కూడా ముఖ్యం. అందుకనే మీరు గమనించండి, మళ్ళీ మనం రామాయణం తీసుకుంటే కైకా అమ్మవారికి దశరథ మహారాజు గారు వరం ఇచ్చాడు. ఆయన చేస్తాను అని చెప్పని అన్నారు. ఆవిడ ఎప్పుడు అడిగిందంటే సందర్భం చూసి అడిగారు, కానీ ఆవిడ దానికంటే ముందర అడగలేదు. ఆవిడ రాముల వారిని సింహాసనంలో చెయ్యొద్దని ఆవిడ ఎప్పుడు అడిగారు? రేపు అభిషేకం ఉందనంగా ఇవాళ అడిగితే ఆ పాచిక పారింది. కానీ మీరు ఒక వారం రోజుల ముందర గనక కైకమ్మ వారు గనక ఈ అప్లికేషన్ గనక పెడితే ఇది అసలు సాగేదా? లేదు. ఎందుకంటే పురప్రజలే ముందర ఎదురు తిరిగి అవసరమైతే ఆవిడ మీద కూడా దాడికి వెళ్ళేవారేమో. అంటే ఎక్కువ సమయం ఉంది కాబట్టి ఏ క్షణం ఏదైనా జరగవచ్చు. కానీ ఆవిడ సందర్భం చూసి అడగడం వల్ల ఆ పాచిక పారింది. రామచంద్రమూర్తి అరణ్యానికి బయలుదేరి వెళ్ళారు. అందుకని మాట ఇవ్వడమే కాదు, మాట అడగడం కూడా ఒక సందర్భం గనక చూసి మనం అడిగినట్లయితే అక్కడ కలిగేటటువంటి యొక్క ప్రయోజనం అంతా ఇంత కాదు. అందువలన ఈ యొక్క మనుష్యుడికి ఉపాధికి కూడా మాట అనడం, మాట అడగడం రెండూ కూడా ఆయా సందర్భాన్ని బట్టి. అందుకనే మన వాళ్ళు ముహూర్తం అనేటటువంటిది, కొంచెం మంచి సమయాలు ఇవన్నీ ఎందుకు మాట్లాడుకుంటారు అంటే, తప్పకుండా ఇది మాట్లాడుకోవాలి అంటే ఒక సందర్భం. ఏదైనా ఒక ప్రవచనం చెప్పాలి అంటే ఒక సందర్భం. అంతేగాని ఉదయం 11 గంటలకు ఎందుకు ప్రవచనం పెట్టరు? అయ్యా మేము టిఫిన్ చేసి చాలా ఖాళీగా ఉంటామండి, మాకు టిఫిన్ అయిపోయిందంటే మళ్ళీ లంచ్ వరకు పనే ఉండదు, కొంచెం ఆ టైంలో చెప్తారా ప్రవచనం అంటే? ఆ టైంలో చెప్పాం. ఏ టైంలో చెప్పాలి? ఆ టైంలోనే చెప్తాం. ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు చెప్తాం, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు చెప్తాం. మనకి ఖాళీగా ఉంది కదా అని చెప్పని మరి రాత్రి 11:30కి నేను ఖాళీ అండి, నాకు కొంచెం ఆ సమయంలో చెప్పండి అంటే ఆ సమయంలో నియమం. వాక్కుని కూడా నియమమైనటువంటి కాలంలో ఉంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మీరు బాగా పెద్దవాళ్ళు అని ఎప్పుడు అనిపించుకుంటారంటే ఎవరికి మాట నియంత్రణ ఉంటుందో వాళ్ళు పెద్దవాళ్ళు అనిపించుకుంటారు. వాస్తవం. అన్న మాట మీద నిలబడడం, ఏది పడితే అది మాట్లాడకపోవడం, ఒక సందర్భం దాడితే వాళ్ళు మాట్లాడకపోవడం. అంతే. అంటే మన విలువ పెరగాలన్నా తగ్గాలన్నా ఒక మాట చాలు. మాటతో మాత్రమే అన్నీ సాధ్యమవుతాయి. మాటతో మాత్రమే మనం ప్రపంచాన్ని వశం చేసుకోగలం. మాటతో మాత్రమే ప్రపంచానికి మనం ఉన్నతమైనటువంటి స్థానంలో ఉండగలం. మాటతో మాత్రమే మనం ఉన్నతమైన స్థితికి కూడా వెళ్ళగలం. మాట కూడా భగవంతుడి తాలూకు మాట మాట్లాడినప్పుడు మన యొక్క నోరు, మన యొక్క వాక్కు, మన యొక్క శరీరం, ఆ శబ్దధ్వని ఎక్కడి వరకు వచ్చిందో అదంతా కూడా పవిత్రం అవుతుంది. అందుకనే భగవంతుడి యొక్క మాటలు మాట్లాడమన్నారు. దీన్ని వాగ్రూపమైనటువంటి సేవ అంటారు. అదే కదా పెద్దలు చెప్తున్నారు. పురాణ ప్రవచనం చెప్పడం, వాక్కుని సమాజం కోసం వాడటము అంటే అది కూడా సమాజానికి అందిస్తున్నటువంటి వాగ్రూపమైనటువంటి సేవ. అంతే కదండి. ఉదాహరణకి ఒక కీర్తన మనం చక్కగా పాడి తిరుమలలో త్యాగరాజ మండపంలో వినిపించారు అనుకోండి, అది భగవంతుడికి చేసినటువంటి గాన సేవ. అంతే కదండి. అంతేగాని అది జనరంజకమైనటువంటిది అనేటటువంటిది ఒక కోణం తప్పించి వీళ్ళు దేనికి పాడుతున్నారు అక్కడ అంటే లోపల ఉన్నటువంటి యొక్క పరమాత్మ యొక్క విని మనల్ని ఆశీర్వచనం చేయాలి. అట్లాగే ఇవాళ మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము అన్న ప్రజలందరికీ మంచి జరగాలి తో పాటుగా 15 మందిలో ఒక 2 మారి మంచి మార్గంలో నడిచిన ఈ ప్రయత్నానికి మంచి ఫలితం అనేటటువంటిది వస్తుంది. అందుకని వాక్కుని నియంత్రించుకోవడం, ఏ కాలంలో నియంత్రించుకోవాలి, ఏ కాలంలో ప్రయోగించాలి
అన్ని వేళలా మౌనం మంచిది కాదు, అన్ని వేళలా మాట్లాడటము మంచిది కాదు. అవును. దాన్ని బుద్ధి ఎరిగి చక్కగా మన పురాణాలు, మన యొక్క ఇతిహాసాలు ఏం చెప్తున్నాయి, భారతం ఎంత గొప్పగా చెప్పిందండి. అందువల్ల ఈ ఎపిసోడ్ మనకి సరిపోదు. అందువల్ల ఇవన్నీ కూడా మనం ప్రత్యక్షంగా మన అనుభవంలో మనం పరిశీలించుకొని ఎవరికి వాళ్ళు నడవగలిగితే వాక్కుతోనే మనం సమస్త విజయాల్ని సాధించగలం. ఇది మనకి ఎంతోమంది గతంలో వాళ్ళు కూడా ఆచరించి చూపించారు. మన కళ్ళ ఎదురకుండా ఎంతోమంది వాక్కుతో ఇవాళ మన ఇళ్లలో స్థిరంగా తిష్ట వేసుకున్నటువంటి ఒక ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు కానివ్వండి, ఇట్లా వాళ్ళందరూ వాళ్ళ గొంతులతో వాళ్ళ వాక్కులతోనే కదండి మనలో ఉండిపోయారు ఎప్పటికీ. అట్లా ఒక ఘంటసాల గారు వాళ్ళ జీవనం 40 సంవత్సరాలే, కానీ ఇవాళకి మీరు ఘంటసాల గారి పేరు చెప్తే ఒక ఆనందం. ఒక ఎస్పీబి గారు, ఒక చిత్ర గారు, వీళ్ళందరూ ప్రవచనాల్లో మనకి చాగంటి కోటేశ్వరరావు గారు, ఇలా వీళ్ళందరూ, అలాగే ఒక సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు, వాళ్ళు రాస్తున్నటువంటి ఒక్కొక్క మాట ప్రపంచం మీదకి ఒక్కొక్క ఆయుధం లాంటి. ఇవన్నీ కూడా వాక్కుకి సంబంధించినటువంటివి. వాళ్ళు కేవలం రాయడమే కాదు, ఆ రాసినటువంటి దాన్ని పాడారు. వాళ్ళు పాడి ఆ మాటల్ని ప్రజల్లోకి పంపించడం వల్ల దాన్ని చూసి ఇదివరకు మారేవారు అనమాట. ఆ లిరిక్స్ మీద అంత గొప్ప దృష్టి పెట్టేవారు. అందుకనే భారతం అందరికీ నోటికి వచ్చేది. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అని మొదలు పెడితే రామాయణం మొత్తం అందరికీ నోటికొచ్చు. అలా ప్రతి విషయం కూడా వాళ్ళకి బాగా పురాణంలో శ్లోక రూపంలో లోపలికి సారము తత్వము అర్థం కాకపోయినా అసలంటూ జ్ఞానం అనేటటువంటిది ఉండేది. అంటే ఏం చేయాలి చేయకూడదని అవగాహన ఉండేది. అదంతా కూడా వాక్కు వల్లనే జరిగింది. ఇదివరకు ఉషశ్రీ గారని వారు రామాయణం చెప్తూ ఉండేవారు. ఆ రామాయణం వింటూ ఉండేవారు. రాత్రి 7 అయిందంటే రేడియో మధ్యలో పెట్టి ఉషశ్రీ గారు రామాయణం వినేవారు, ఉషశ్రీ గారు భారతం వినేవారు. ఇలా మనకి వాక్కు వల్ల ఎంతో మందిని తరింపజేసే అవకాశం కూడా ఉంది. పరమాత్మ ఇవాళ మనకిచ్చాడు. దాని వలన ఆ సేవ నిరంతరంగా కొనసాగాలి అని ఆ వాగ్దేవి అయిన సరస్వతీదేవిని ప్రార్థన చేస్తూ అందరూ నియంత్రణలో ఉండాలి. వాక్ నియంత్రణ వల్ల సమాజాన్ని మరింతగా జయించి మంచి శుభ ఫలితాలు పొందవచ్చు. సంతోషం అండి. మాటకు సంబంధించి మీరు మాట్లాడిన విధానం కానివ్వండి, ఆ వివరించిన విధానం కానివ్వండి, చాలా చక్కగా ఉంది. నాకైతే చాలా అంటే వింటా ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది, ఇంకా ఏముంది తెలుసుకోవాల్సింది, ఇంకేం చెప్తారు అని చెప్పి చాలా కొత్తగా అనిపించింది. ధన్యవాదాలండి. శుభమస్తు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.